డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు నేను రాజస్థాన్లో జైపూర్లో ఉన్నటువంటి జేకే లక్ష్మీపతి యూనివర్సిటీకి వచ్చాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ కాలేజీ గురించి నేను ఒక వీడియో చేశాను. ఎందుకు వీడియో చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మన ఛానల్ చూసేది అంతా కూడా జేఈ మెయిన్స్ రాసే స్టూడెంట్స్ అనమాట. అందరికీ జేఈ మెయిన్స్ రాదు, కానీ అందరికీ ఐఐటీస్లో కావచ్చు, త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కావచ్చు, ఇట్లాంటి దగ్గర చదవాలనే కోరిక ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను. మన వీడియో చూసి సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అయినటువంటి రమేష్ గారితో స్టూడెంట్స్ మాట్లాడి ఇక్కడ జాయిన్ అయ్యారు అనమాట. నాకు ఒక పని నుండి నేను ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా కొంత టైం మిగిలింది. ఆ టైంలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, కాలేజ్ ఎలా ఉందని ఫీడ్బ్యాక్ తీసుకుందాని ఉద్దేశంతో ఈరోజు యూనివర్సిటీకి వచ్చాను అనమాట. సో ఇక్కడ మన స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరితో మాట్లాడి ఈ కాలేజ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో జాయిన్ కావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఇట్లా మీకు అన్ని విషయాలు ఇప్పుడు డిస్కస్ చేయబోతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరికైతే జేఈ మెయిన్స్ స్కోర్ రాలేదో మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే మీకు ఇక్కడ 4 సెమిస్టర్లు మీరు ఐఐటీస్లో టాప్ 3 బెస్ట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క స్టూడెంట్ గురించి తెలుసుకుందాం. కాలేజీలో ఎటువంటి వాతావరణం ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో తెలుసుకుందాం. సో ఫస్ట్ నీ పేరేంటమ్మా? నా పేరు పావని సార్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. మాది కూసుమంచి మండలం. నేను డాక్టర్ టీసీఎస్ కెరియర్ అండ్ గైడ్ లైన్స్ యూట్యూబ్ ఛానల్ చూసి మా ఫాదర్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు రమేష్ సార్ సౌత్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ డీటెయిల్స్ చెప్పారు. అంతే క్యాంపస్ విజిట్ అరేంజ్ చేశారు. సో మేము ఇక్కడికి వచ్చి చూసుకున్నాము, మాకు నచ్చింది. సో మేము జాయిన్. సో ఆ ఛానల్ చూసి రమేష్ సార్ కాంటాక్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఏ బ్రాంచ్ అవుతున్నారు మీరు? సిఎస్సి ఏఎంఎల్. సిఎస్సి ఏఎంఎల్. సో ఎంత వచ్చింది సిజిపిఏ మీకు? 8.2 వచ్చింది. మీకు ఎలా ఉంది? అంత బాగానే ఉందా కాలేజ్ అంతా? చాలా బాగుంది. మీరు ఏ బ్రాంచ్ మీద చదువుతున్నారు? మీ పేరు ఏంటి? సార్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ. సార్ మా డాడీకి సమ్ అన్నోన్ పర్సన్స్ వల్ల రమేష్ సార్ నెంబర్ దొరికింది. సో రమేష్ సార్ తో కాంటాక్ట్ అయ్యి మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా బాగానే ఉంది సార్. నాకు 7.2 సిజిపి వచ్చింది సార్. ఓకే. నీ పేరమ్మా? నా పేరు శ్రీవల్లి సార్. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ హుజూర్ నగర్ నుంచి వచ్చాను. నా ఫ్రెండ్స్ ద్వారా నేను జాయిన్ అయ్యాను. ఓకే. సో ఇప్పుడు ఏ బ్రాంచ్ చదువుతున్నారు ఇక్కడ మీరు? బీటెక్ సిఎస్సి ఏఎంఎల్. బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ అన్నమాట. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. సో ఎంత వచ్చింది సిజిపిఏ మీకు? 7 వచ్చింది. మీ గురించి అంటే మీరు ఏంటి సార్? నా పేరు ప్రణీత్ సార్. నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్ముకుంట సార్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్ముకుంట. ఏ బ్రాంచ్ చదువుతున్నారు ఇక్కడ? సో బీటెక్ సిఎస్సి కోర్ సార్. బీటెక్ సిఎస్సి కోర్. సో ఫస్ట్ ఇయర్ మీరు కూడా? ఫస్ట్ ఇయర్. సో ఎంత సిజిపిఏ వచ్చింది ఇక్కడ మీకు? 8 వచ్చింది. 8 వచ్చింది. మీ పేరమ్మా? నా పేరు జాహ్నవి సార్. నాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వెళ్తాను. ఏ బ్రాంచ్ చదువుతున్నారు ఇక్కడ? సిఎస్సి ఏఎంఎల్. సిఎస్సి ఏఎంఎల్ ఫస్ట్ ఇయర్. ఎంత వచ్చింది సిజిపిఏ? 7.5 వచ్చింది. అయితే నేను ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు కొంతమంది నా ఛానల్ చూసి జాయిన్ అయ్యారు, కొంతమంది మీ ఫ్రెండ్స్ ద్వారా జాయిన్ అయ్యారు. కాబట్టి కొంత నాకు జెన్యున్ ఫీడ్బ్యాక్ కావాలన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా మంది ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఫుడ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ ఎందుకంటే చాలా మంది ఫుడ్ గురించి మాట్లాడతారు, కానీ అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఫుడ్ ఎలా ఉంది ఒకళ్ళు చెప్పండి నాకు. ఎవరైనా నువ్వు చెప్పమ్మా, ఎలా ఉంది పావని ఫుడ్? అంటే ఫస్ట్ లో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బందిగా అనిపించింది, కాకపోతే ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే ఓకే, గుడ్, ఓకే, పర్లేదా? పర్లేదు. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చాలా, అంటే మనం అడ్జస్ట్ అవ్వచ్చు. అంటే సేమ్ మన దగ్గర ఉన్నట్టు. కొంచెం లంచ్ కి అడ్జస్ట్ అంటే తింటుంటే అలవాటు అయిపోతుంది. లంచ్ గురించి డిన్నర్ గురించి చెప్పినప్పుడు మా పాప చెన్నైలో చదువుతా ఉంది, మా బాబు కూడా 8లో చదువుతున్నారు అన్నమాట. లంచ్ డిన్నర్ ఈ ఫుడ్ అనేది కొంచెం ఉంటది, బట్ ఇప్పుడు అలవాటు అయిపోద్ది. ఈ ప్రాబ్లం అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా మన ఇంటి వంట అనేది దొరకదు కాబట్టి, అమ్మ చేతి వంట దొరకదు కాబట్టి మీరు అడ్జస్ట్ కావాల్సిందే ఉంటుంది అనమాట. బట్ నేను కూడా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, చాలా బాగానే ఉంది. ఓకే. ఇక ఎకడమిక్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇప్పుడు ఫ్యాకల్టీ గురించి మనం మాట్లాడదాం. సో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారమ్మా మీకు ఇక్కడ? సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా, లేకపోతే ఎట్లా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? అందరూ యాక్చువల్లీ డాక్టరేట్ కూడా చేశారు సార్. ఫ్యాకల్టీ చాలా బాగుంది. మీకు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ సార్ పర్సనల్ కేర్ కూడా తీసుకుంటారు. మనకి పర్సనల్ గా మెంటర్స్ కూడా ఉంటారు. ఓకే. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మెంటర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. దే విల్ బి టేక్ కేర్ ఆఫ్ మెంటర్స్. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, పర్సనల్ అయినా చాలా కేర్ చూపిస్తారు. బాగుంటుంది, కేర్ చూపిస్తారు. ఓకే. సో అదేవిధంగా మనకి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ?
చాలా మంచిగా జరుగుతాయి, ల్యాబ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి, మంచిగా చేపిస్తారు. ల్యాబ్స్ మీకు టైం టేబుల్ లో ఎవ్రీ ల్యాబ్ ఉంటుందా లేకపోతే ఏదో అప్పుడప్పుడు అట్లా డైలీ స్పెసిఫిక్ ల్యాబ్ ల్యాబ్ ఉంటుంది? సో మీరు ప్రాక్టికల్ గా అన్ని అక్కడికి వెళ్ళి ల్యాబ్ ఎగ్జిక్యూట్ అన్ని చేస్తా ఉంటారా? చేస్తాము. ఇంకా రాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. 2 hours ఉంటది ల్యాబ్. అమ్మాయి ఇక్కడ మన కాలేజీలో మెయిన్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ గురించి మీకు తెలుసా ఇదివరకు? ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందా? యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన అందరూ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కోసమే వచ్చారు సార్. ఎందుకంటే ఇది జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ స్పెషాలిటీ కాబట్టి అందరూ దానికోసమే. మీ సీనియర్స్ ఎవరైనా చదివారా అక్కడ వెళ్ళారా? ఇక్కడ చదివిన వాళ్ళ పిల్లలు అంటే చాలా మందే వెళ్ళారు సార్. కాకపోతే తెలుగు వాళ్ళనే కాదు, ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి చాలా మంది వెళ్ళారు. ఐఐటీస్ లో చదువుతున్నారు, చదివి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా ఉందంటే అక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ అందరికి వెళ్ళాలని ఉంటది కదా సార్. ఐఐటీస్ కి డెఫినెట్లీ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ అచీవ్మెంట్. చాలా మందిని కనుక్కున్నాను, లైక్ వాళ్ళ డ్రీమ్స్ అంటే ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ చాలా వరకు ఇప్పుడు ఉన్నదే ఐఐటీస్ కి ఐఐటీస్ కి వెళ్ళాలని. సో అది జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ వాళ్ళు సరే 4 years కాకపోయినా ఒక 2 years వరకు వెళ్ళే ఫెసిలిటీని కలిగిస్తుంది. అంటే మరి ఇప్పుడు ఐఐటీస్ వెళ్తారు కదా, మరి ఫీజు అనేది అక్కడ 2 చోట్ల పే చేయాలా లేకపోతే అక్కడ ఒక దగ్గర పే చేస్తే సరిపోతుందా? అంటే ఫీజ్ అనేది ఓన్లీ ఐఐటీస్ యాజ్ పర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉంటుంది తప్పితే ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చదివితే అక్కడ ఫీజే పే చేయాలి, ఇక్కడ చదివితే ఇక్కడ ఫీజే ఇక్కడ చదివితే ఇక్కడ ఫీజే పే చేయాలి. ఓకే. మరి ప్లేస్మెంట్స్ గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఇక్కడ ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ అనేది? మీకు ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయని చెప్పారు, అది మాకు నార్మల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా దాని దృష్టి పెట్టలేదు. అసలు నార్మల్ గా అయితే ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒక తెలుగు సీనియర్ కూడా ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నారు, వర్క్ చేస్తున్నాడు ఇక్కడ చదివి. ఓకే, ఒకటే తెలుసు. ఓకే. అంటే ఇక్కడ ఆ అన్నయ్య 4-2 సెమ్ అంటే సెకండ్ సెమ్. మన దగ్గర ఇప్పుడు 4th year అయిపోయిన వాళ్ళకి కూడా జాబ్స్ అంటే గ్యారంటీ లేదు. అంటే ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతూ జాబ్ చేస్తున్నారు. ఓకే, సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ది బెస్ట్. కరెక్ట్ అన్న. ఇప్పుడు మీకు చాలా దూరం ఉన్నది కదా మరి రాజస్థాన్ ఇది, మరి మీరు వచ్చేసి తెలంగాణ ఉన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటున్నారు. రావటము పోవటం ఎట్లా వెళ్తా ఉంటారు? సెమిస్టర్ బ్రేక్స్ ఉంటాయా మీకు? హాలిడేస్ ఉంటాయా? అట్లా హాలిడేస్ కొంచెం తక్కువ ఉంటాయి సార్, ఎందుకంటే మనం ట్రావెలింగ్ కి 1 day రావడం 1 day పోవడం కాబట్టి ప్రతి హాలిడేస్ కి మనం వెళ్ళలేము. కానీ బేసిక్ గా సెమిస్టర్ హాలిడేస్ వచ్చేటప్పుడు 2 months 1 month దాకా ఇస్తారు, అప్పుడు మనం వెళ్ళి రావచ్చు. ఓకే. ట్రావెలింగ్ సోర్స్ ఉంది సార్ ఇక్కడ నుంచి, లైక్ వీ హ్యావ్ ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్, సో యూ కెన్ చూస్ ఎనీథింగ్. ఈ క్వశ్చన్ మెయిన్ అడగడానికి కారణం ఏంటంటే, నేను ఈ హాలిడేస్ అనేది ఉన్నాయి కదా, చాలా కాలేజ్ అనేది హాలిడేస్ ఎక్కువ ఇవ్వట్లేదు. కానీ ఈ హాలిడేస్ 2 months అనేది దేనికి ఇస్తున్నారంటే, చాలా కాలేజ్ ఇప్పుడు మారుతున్నాయి. ఎందుకంటే ఇంటర్న్షిప్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఈ రోజున ఇంటర్న్షిప్ అనేది చేస్తేనే మనకి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే వీళ్ళు అడిగా, నేను మీ డీన్ గారితో కూడా డిస్కస్ చేసినప్పుడు, ఈ 2 months హాలిడేస్ అనేది మీరు ఏదో ఇంటి దగ్గర ఉండి ఎంజాయ్ చేయకుండా ఏదైనా ఇంటర్న్షిప్ కానీ ఏదైనా కోర్స్ కానీ నేర్చుకున్నట్లయితే రేపు మీకు ప్లేస్మెంట్స్లో మంచి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దాని కొరకు మీకు ఈ 2 months హాలిడేస్ అనేది ఇచ్చారు. బట్ ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటారా కాలేజ్ గురించి? ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు మన వీడియో చూసి చాలా మంది జాయిన్ అవుదాం అనుకుంటారు, వాళ్ళందరికీ అంటే ఇక్కడ ఎందుకంటే మీరు మన వీడియో చూసి లేకపోతే కొంతమంది తెలుసుకొని జాయిన్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు హ్యాపీగానే ఉన్నారు. ఫస్ట్ ఏమైనా భయపడ్డారా? ఇక ఎట్లుంటుందో ఏందో అనేది అదేమైనా జరిగిందా? చెప్పమని. స్టార్టింగ్ లో వీళ్ళు ఎట్లా మాతో ఇంటరాక్ట్ అవుతారో ఎట్లుంటారో అని ఫస్ట్ లో అనిపించింది. ఇప్పుడు ఫ్యాకల్టీ అందరు ఫ్రెండ్లీగా. మన సౌత్ ఇండియా కోఆర్డినేటర్ రమేష్ సార్ వస్తా ఉంటారు ఇక్కడికి, వచ్చి ఎలా ఉన్నారు ఏందని తెలుసుకుంటారా? ఓకే. ఇప్పుడు జైపూర్ కదా, జైపూర్ సిటీ మొత్తం చూసారా? బయటకు వెళ్ళారా? వెళ్తున్నాం సార్. వీకెండ్ లో వీళ్ళు పర్మిషన్ ఇస్తారు, లైక్ మనం బయటికి వెళ్ళి రావచ్చు. పర్మిషన్ అంటే లైక్ 2 days కి బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, కానీ నార్మల్ గా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలంటే పర్మిషన్ ఏం అక్కర్లేదు. కొంచెం ఫ్రీగా ఉంటుంది సార్, బయటికి వెళ్ళడానికి చాలా ఫ్రీ ఉంటుంది ఈ కాలేజ్లో. ఈజీ చూసి రావచ్చు, అన్ని విజిట్ చేసి రావచ్చు. ఓకే. వాళ్ళే షటిల్ ప్రొవైడ్ చేస్తారు.
అంటే కాలేజ్ వాళ్ళే వెహికల్ ప్రొవైడ్ చేసి పంపిస్తారు. అని ఎక్కువ ఇంకా ఎట్లా వెళ్ళాలంటే మాత్రం పేరెంట్స్ పర్మిషన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది అన్నమాట. నార్మల్గా ఏంటంటే ఇక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం ఎందుకంటే అక్కడ అంటే తెలుగులో చెప్తారు మీకు ఏమైనా రానప్పుడు, ఇక్కడ ఎట్లా ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంటారు, డౌట్స్ క్లారిఫై చేయడానికి కానీ లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏమైనా ఫేస్ అయిందా మీకు ఇక్కడికి వచ్చినప్పుడు? అంటే ఫస్ట్లో నార్మల్గా ఎక్కువ రేషియో హిందీ వాళ్ళే ఉన్నారు కాబట్టి హిందీలో కొంతమంది చెప్పారు, డైరెక్టే ఇంగ్లీష్లో స్టార్ట్ చేయడం కొంతమంది ఫ్యాకల్టీ స్టార్ట్ చేశారు. మేము ఎప్పుడైతే వాళ్ళే అడిగారు, మేము చెప్పని కూడా చెప్పలేదు, ఎవరికైనా హిందీ రాదా ఇంగ్లీష్లో చెప్పమంటారా. వెన్ వి రైజ్ ద హ్యాండ్ రైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నా ఒక్కదాని కోసం క్లాస్లో నేను ఒక్కదాన్నే ఉన్నా సార్, నా ఒక్కదాని కోసం ఒక సెమ్ అంతా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఓకే, అంటే మీకు అర్థం కావాలి కాబట్టి మొత్తం ఒకదాని కోసం సెమ్ మొత్తం ఇంగ్లీష్లో చెప్పారు సార్. వెరీ గుడ్ అనమాట. సో ఎవరైతే మరి ఇక్కడ ఇప్పుడు మన వీడియో చూసి జాయిన్ అవుదాం అనుకుంటారో ఆ స్టూడెంట్కి మీరు 1 by 1 మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి కాలేజీ గురించి? కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రకారంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఎడ్యుకేషన్ కానీ ఎల్ఆర్సీ అంటే లైబ్రరీ కానీ చాలా సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది సార్. ఎడ్యుకేషన్ ప్రకారంగా ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంది. ఇది నా ఫీడ్బ్యాక్ సార్. స్టూడెంట్ క్లబ్స్ ఏమన్నా అమ్మ ఇక్కడ ఎట్లా ఉంటాయి సార్? క్లబ్స్ ఉంటాయి, అందులో స్టూడెంట్సే ఎక్కువ రోల్ ఉంటుంది సార్. ఎందుకంటే లైక్ ఒక లీడింగ్ రావాలి అనే ఇంటెన్షన్తోని స్టూడెంట్స్కి చాలా ఛాన్స్ ఇస్తారు. ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజెస్. స్టూడెంట్ క్లబ్స్లో మీరు పార్టిసిపేట్ అవుతున్నారా? అవుతున్నాం. స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి, ఇంకా హ్యాకథాన్ కానీ అట్లా అన్ని క్లబ్స్ జరుగుతుంటాయి. ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయి సార్. సో ప్రతి ప్రోగ్రాంలో మనం జాయిన్ కావచ్చు. అంటే మీకు ఏ క్లబ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్లో జాయిన్ కావచ్చు. ఓకే, కల్చరల్ క్లబ్స్ కూడా ఉంటాయి మీకు, కోడింగ్ క్లబ్స్ అన్నీ ఉంటాయి సార్. కోడింగ్ క్లబ్స్, డాన్స్ క్లబ్స్, లిటరరీ క్లబ్స్. ఓకే, అంటే ప్రోగ్రామింగ్ కూడా సపరేట్గా ఒక క్లబ్ అంటే అందరు కోడింగ్ కాంటెస్ట్ జరిగినప్పుడు, బయట కోడింగ్ కాంటెస్ట్ అయినా జేకేఎల్యూలో జరిగినా కానీ. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అందరు కూడా వేరే కాలేజ్ చదువుతూ ఉండొచ్చు. సో వాళ్ళు మీరు కలిసినప్పుడు అంటే మీకు ఇక్కడ ఏది బెటర్ అనిపించింది? సార్ ఫస్ట్ నేనైతే ఇక్కడికి రావడం వల్ల లాంగ్వేజ్ లైక్ హిందీ వచ్చింది. మాకు ఇక్కడ స్పానిష్ క్లాసెస్ జరిగాయి, అంటే ఎక్స్ట్రా అంటే సపరేట్ ఇది ఈ స్టడీయే కాకుండా లాంగ్వేజెస్. సో ఒక బేసిక్ స్పానిష్ లాంగ్వేజ్ వచ్చింది అంతే. ఇక్కడ ఈ ప్రపంచం ఓన్లీ మన దగ్గరే కాకుండా ఇక్కడ అందరు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఒక టీచర్స్ లైక్ మన దగ్గర ఫీమేల్ ఫ్యాకల్టీ ఎక్కువ ఉండదు, బట్ ఇక్కడ ఫీమేల్ ఫ్యాకల్టీ అందరూ మ్యాక్సిమం టీచర్స్ అందరూ డాక్టరేట్స్ కానీ పిహెచ్డీస్ కానీ లేకపోతే వాళ్ళ ఐఐటీస్ నుంచి లేకపోతే ఒక స్పెసిఫైడ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళు సౌత్ పీపుల్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం అంట. సో మమ్మల్ని బాగా కేర్ చేస్తారు, ఏమన్నా అర్థం కాకున్నా మళ్ళీ అడుగుతారు. ఒకవేళ సడన్గా హిందీలో మాట్లాడినా మళ్ళీ మా దగ్గర అంటే మా సైడ్ చూసి అర్థం అవుతుందా, తెలుగులో ఇంగ్లీష్లో చెప్పాలా. సో చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఏ బ్రాంచ్ మీరు? సిఎస్సి విత్ కోర్. మీరమ్మా? ఏఎంఎల్. మీరు సిఎస్సి కోర్ అన్నమాట. అంటే ఇప్పుడు మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ నార్మల్గా? ఫస్ట్ ఇయర్లో బేసిక్గా ఉండదు సార్. ఇంటర్న్షిప్స్ కానీ అవన్నీ ఫస్ట్ ఇయర్లో ఉండవు. ఏ కాలేజ్ అయినా కూడా ఎక్కడైనా కూడా సెకండ్ ఇయర్ అయినా థర్డ్ ఇయర్ అయినా నుంచి స్టార్ట్ అవుతాయి సార్. కానీ లైక్ ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతున్నాయి. మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు ఇప్పుడు మీ సీనియర్స్. అవును సార్. ఓకే, అంటే ఇక్కడ మరి మీరు బయట స్టేట్స్ నుంచి వచ్చారు కదా, ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ డామినేషన్ అని ఉంటుందా లేకపోతే ఫ్రెండ్లీ? ఉండదు సార్, అలా ఏమి ఉండదు. అందరూ ఫ్రెండ్లీ అనే ఉంటారు. లోకల్ అనే కాదు, గుజరాత్ నుంచి, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి చాలా 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 ప్లేసెస్ నుంచి వస్తుంటారు. కాబట్టి డామినేషన్ అనేది ఏముండదు సార్, అంతా ఫ్రెండ్లీగానే ఉంటారు. అందరూ ఫ్రెండ్లీనే ఉంటారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక మీకు నెట్వర్క్ అనేది బాగా పెరిగిపోతుంది. అంటే నాకు తెలియదు, తను చెప్పేంతలో తెలియదు. ఏదో ఒక హిందీ వచ్చింది అనుకుంటున్నా, ఇంగ్లీష్ అంటే కామన్గా కంపల్సరీగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కొన్ని, బట్ ఇంగ్లీష్ కూడా పెరుగుతుంది. స్పానిష్ కూడా నేర్చుకున్నారంటే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అంటే అదే నేర్పిస్తారమ్మా మనకి ఇంకేదైనా లాంగ్వేజ్ కావాలంటే నేర్పిస్తారు? అంటే ఆ సెమ్లో అది జరిగింది, ఇంకా వచ్చే సెమ్లో ఒక్కొక్క సెమ్లో ఓకే అంటే బేసిక్స్ ఏదైనా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్. అంటే ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు రిప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఇండియన్ లాంగ్వేజ్ కాకుండా ఫారెన్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి మీకు గ్రిప్ ఉందంటే మాత్రం చాలా ప్రయారిటీ ఇస్తారు అనమాట.
ఎందుకంటే జపనీస్ లాంగ్వేజ్ కానీ జర్మన్ లాంగ్వేజ్ కానీ మనకి ఎన్నో వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో మొక్కుబడిలాగా కాకుండా ఆ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఓకే. సో నెక్స్ట్ సెమ్లో జర్మన్ చెప్తున్నారు సార్, ఎందుకంటే జర్మన్ నుంచి ఒక కంపెనీ ఇంటర్న్షిప్ ఇస్తున్నారంట. లైక్ మా ప్రొఫెసర్ చెప్పారు, జర్మన్ నుంచి ఇంటర్న్షిప్స్కి చేయాలంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చి ఉండాలి అని జర్మన్ కూడా చెప్తారు సార్ నెక్స్ట్ సెమ్. అది అందుకని చెప్తున్నాను కదా, ఎనీ అదర్ కంట్రీ లాంగ్వేజ్ ఉన్నట్లయితే ఏదో సబ్జెక్ట్ ఉంది కదా అన్నట్టు కాకుండా మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే మీకు మంచి బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. ఓకే. సో చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మా పూర్వీకులది కూడా జైపూరే కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటా. కాబట్టి ఇక నేను చెప్పినప్పుడు మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ఎలా ఉన్నారు ఏందని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక హాఫ్ డే టైం కేటాయించి ఇక్కడికి వచ్చా అనమాట. సో మీకు కూడా ఈరోజు హాలిడే అయినప్పటికీ కూడా మీరు నా కోసం వచ్చి టైం ఇచ్చి మీ అన్ని అభిప్రాయాలు కాలేజీ గురించి చెప్పారు. బట్ నేను కూడా ఏంటంటే మీకు చెప్పినప్పుడు నాకు నచ్చింది అన్నమాట ప్రోగ్రామ్, స్టూడెంట్ ఎక్సైజ్ ప్రోగ్రామ్ నచ్చింది. ఆ వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత మళ్ళీ రమేష్ గారితో కూడా కాంటాక్ట్ అయ్యి ఏది ఎందుకన్నా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది జేఈఈ మెయిన్స్ రాసిన వాళ్ళందరికీ రాలి 15 లక్షల మంది రాశారంట. ఆ 15 లక్షల మందిలో కొంతమంది ఆయన ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఐఐటి ఢిల్లీ ఉంది, అసలు IIIT హైదరాబాద్లో అడ్మిషన్ కావాలని చాలామంది పేరెంట్స్ నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఏ కోచింగ్ వెళ్ళాలి సార్ ఏందా సార్ చెప్పేసి. ఐఐటి ఢిల్లీ అంటే టాప్ 2 అనమాట. ఓకేనా. ఇక మరి ఇంకా నెక్స్ట్ చాలా గాంధీనగర్ ఐఐటి, బిట్స్ పిలాని ఇక్కడ మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు ఎక్స్పోజర్ ఉంటుంది, అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ యాడెడ్ అడ్వాంటేజ్ అంటే ఇక్కడ రాజస్థాన్ వచ్చి మీరు హిందీ నేర్చుకున్నా అంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటున్నారు, అదర్ స్టేట్స్ పిల్లలు కూడా మీకు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి సో మీరు రేపు ఐఐటీస్లో మీరు అప్లై చేసింది అంటున్నారు. మీ CGPA కూడా నేను అడిగాను డీన్తో మాట్లాడినప్పుడు, CGPA అంటే ఐఐటీస్లో IIITs వెళ్ళాలంటే అందరికి కాదు సార్, CGPA మెయింటైన్ చేయాలి కాబట్టి మేము కొంచెం స్ట్రిక్ట్గానే అకాడమిక్స్ రన్ చేస్తామని చెప్పాను. మినిమం CGPA ఉండాలి సార్. మినిమం CGPA ఉండాలి, అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఐఐటీస్లో వెళ్ళినప్పుడు ఆ స్టాండర్డ్కి మీరు రీచ్ కావాలంటే వాళ్ళు చేసేది కరెక్ట్ అనమాట. అక్కడ ఆ CGPA మీరు మెయింటైన్ చేయండి, మంచి CGPA తెచ్చుకోండి, అక్కడ వెళ్ళి చదివి. ఎందుకంటే అందరికీ రాదు అవకాశం. ఒక విషయం అంటే మెయిన్ ఫీజులు ఎలా ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఏమైనా వచ్చాయమ్మా మీకు ఇక్కడ? సార్ ఫస్ట్ అసలు స్కాలర్షిప్ బేస్డే వచ్చాము మేము కూడా. అంటే మా ఐపీ మార్క్స్ కానీ మెయిన్స్ మార్క్స్ బట్టి ఇక్కడ స్కాలర్షిప్ మా అందరికీ 75% వచ్చింది. సో ఇక్కడ వీళ్ళ బేసిక్ క్రైటీరియా ఏంటంటే చదివే పిల్లలకి ఎంకరేజ్ చేద్దామని. సో మన ఫస్ట్ ఇయర్ CGPA బాగా వస్తే సెకండ్ ఇయర్ ఫీజు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలానే మళ్ళీ సెకండ్ ఇయర్ అలా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే థర్డ్ ఇయర్ తగ్గిపోతుంది. సో 100% స్కాలర్షిప్ ఉంటుంది, అందులోనే 75, 50, 25, 15 ఉంటుంది. 9 CGPA వస్తే 75, 9.5 ప్లస్ వస్తే 100% స్కాలర్షిప్ వస్తుంది. ఓకే. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక 70% ఎంతో స్కాలర్షిప్ వచ్చింది మీకు, మీరు బాగా కష్టపడి ఫస్ట్ ఇయర్ చదివారు అంటే 8 CGPA తెచ్చుకున్నారు అంటే ఇంకా మీకు స్కాలర్షిప్ తగ్గిపోద్ది. దానికంటే ఇంకెక్కువ CGPA తెచ్చుకుంటే ఇంకా తగ్గిపోతాం అనమాట. అంటే మీరు ఎంత కష్టపడి చదివితే మీకు అంత ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఇది బాగానే ఉంది కదా, అట్లా చదవాలి. మరి మీరు అంటే ఏదైతే మీకు ఫస్ట్ ఇయర్లో 7 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సెమిస్టర్లో 8 టార్గెట్ పెట్టుకోవాలి. 9.5 వచ్చిందంటే ఇక జీరో ఫీజా? జీరో ఫీజు, ఒక హాస్టల్ ఫీజు ఒకటి కట్టాలి. స్టూడెంట్ చూడండి ఎవరైతే వీడియో చూస్తున్నారో, సో ఇలాంటి ఆఫర్ అయితే ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే నార్మల్గా అన్ని కాలేజ్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఇయర్లో CGPA అంటే మీకు జేఈఈ మెయిన్ స్కోర్ కానీ ఇంటర్మీడియట్ మార్క్ ద్వారా కానీ CGPA ఇస్తుంది. మీరు మళ్ళీ ఫస్ట్ ఇయర్ సరిగా పర్ఫామ్ చేయలేదంటే మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి అంతా ఫీజు కట్టాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, మీరు ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ తీసుకొని సెకండ్ ఇయర్లో బాగా అంటే మీకు ఫస్ట్ ఇయర్లో బాగా చదివి మంచి స్కోర్ తెచ్చుకుంటే సెకండ్ ఇయర్ ఫీజు తగ్గిపోద్ది. సెకండ్ ఇయర్లో ఇంకా బాగా చదివి ఇంకా మంచి CGPA తెచ్చుకున్నట్లయితే మీకు థర్డ్ ఇయర్ వచ్చేసరికి కూడా ఫీజు తగ్గిపోద్ది అనమాట. అంటే ఇది కాన్సెప్ట్ అయితే బాగుంది కాబట్టి చదివే పిల్లలకైతే మాత్రం ఈ ఫైనాన్షియల్ బర్డన్ తగ్గిద్ది అనమాట ఈ స్కాలర్షిప్ అనమాట. Sorry, it's DJ.